అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అనుబంధం. రచన ఎన్ పూజిత గారు. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. ప్రభాత కిరణాలకు ప్రకృతి పులకించి అందాలను చెందిస్తోంది. ఉషోదయ వేళలో ప్రతి జీవిలో ఎంత ఉత్సాహం! మనుషులైతేనేమి, పక్షులైతేనేమి, కొమ్మలైతేనేమి, పూరెమ్మలైతేనేమి ప్రతిదీ ఉషోదయ కిరణాలకు ఉత్సాహంగా దినచర్యలోకి వెళ్ళవలసిందే. సమయం 6:02 అయింది. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సంయుక్త యోగాసనాలు వేస్తూ ఉంటుంది. ఆమెకు ఆరోగ్యం మీదనే కాదు శ్రద్ధ, బాడీ కూడా స్లిమ్గా ఉండాలని ప్రతిరోజు చేస్తుంది. ఆమె ఆసనాలు చేస్తున్న సమయంలో ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ శబ్దం విన్న ఆమె ముఖం అప్రసన్నంగా మారింది. ఫోన్ రిసీవ్ చేసుకునేందుకు ఎవరూ లేరు ఇంట్లో. తనే వెళ్ళి ఫోన్ రిసీవ్ చేసుకోవాల్సిందే. అయినా పని పాట లేకుండా ఇంత పొద్దుటే ఎవరు చేసి ఉంటారు అనుకుని చేస్తున్న ఆసనాలను ఆపి అలసటగా నిట్టూర్చి వెళ్లేందుకు అటు తిరిగింది. రింగ్ అవుతున్న ఫోన్ ఆగిపోయింది. అమ్మయ్య, ఆగిపోయింది. ఇంకా నిద్ర లేచి ఉండరని కాబోలు ఫోన్ ఆపేసినట్టున్నారు అనుకుని తన పని ప్రారంభించింది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వసాగింది. ఈసారి సంయుక్తకి కోపం వచ్చేసింది. గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఫోన్లో కనిపించిన నెంబర్ చూసి గుర్తించి, ఈ ముసలాంకి ఏం పని లేదా, ఇంత పొద్దుటే మొదలుపెట్టింది అనుకుంటూ ఫోన్ రిసీవ్ చేసుకొని హలో అంది. హలో, అమ్మాయి సంయుక్త, నేనమ్మా అంది అవతల గొంతు. తెలుస్తూనే ఉంది, ఏమిటి చెప్పండి అంది అయిష్టంగా. అబ్బాయి లేడా అమ్మా? లేరు, ముక్తసరిగా చెప్పింది సంయుక్త. అలా అంటనట్లు మాట్లాడే కోడలతో తన కష్టాన్ని చెప్పుకోవాలని ఆమెకు అనిపించలేదు. అబ్బాయి ఎప్పుడొస్తాడు? సహనాన్ని చేర్చుకుని, తెలియదు, నైట్ డ్యూటీకి వెళ్ళారు, ఇంకా రాలేదు అంది పొడిపొడిగా. సర్లేమ్మా, నేను మళ్ళీ చేస్తాలే అని ఆమె చెప్పిన వెంటనే ఫోన్ టపీమని పెట్టేసింది సంయుక్త. కనీసం బాగున్నారా అత్తయ్య అని అడగకుండానే ఫోన్ పెట్టేసిన కోడల్ని తలుచుకునేసరికి అనంతమ్మ హృదయం బరువెక్కింది. ఏమిటే అనంత, అబ్బాయి లేడా అడిగారు ఆమె భర్త ఆదిశేషయ్య. లేడంట అని చెప్పింది. మరెందుకు ఆ కళ్ళల్లో నీళ్లు? కోడలు ఏమైనా అన్నదా? అబ్బే అనలేదండి, ఏమీ అన్నది పొరలి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఏమీ అనలేదంటూనే ఏడుస్తున్నావా? ఇంక ఏమైనా అంటే ఇంకెంత ఏడుస్తావు అన్నారు ఆయన. ఆమె కంట తడి. ఆయన చూడకూడదనుకునే అటువైపు తిరిగి నించుంది ఆమె. అయినా ఆమె బాధను గ్రహించిన ఆదిశేషయ్య, అనంత ఎలా రా అని పిలిచాడు. ఆమె తన పైట కొంగుతో కళ్ళు తుడిచేసుకుని ఆయన దగ్గరగా వచ్చింది. పిచ్చిదానా, ఏడిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా చెప్పు అన్నాడు. అబ్బే, నేను ఏడవలేదు, మీరు లేచి మొహం కడుక్కోండి, కాఫీ తీసుకొస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది. సంయుక్త, ఎవరు ఫోన్ రిసీవర్ పక్కన పెట్టారు అని అడిగాడు సూర్య. నేనేనండి, ఉదయాన్నే యోగా చేసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందని ఎత్తిపెట్టాను అంది. నీకెన్నిసార్లు చెప్పాను ఇలా ఎత్తి పెట్టొద్దని? పోనీ నీ అవసరాలు అయ్యాక మళ్ళీ రిసీవర్ మీద పెట్టేయవలసింది కదా, ఏమైనా ఇంపార్టెంట్ కాల్స్ వస్తే ఎలాగా అని ఫోన్ రిసీవర్ ఎత్తి యథాస్థానంలో పెట్టిన వెంటనే ఫోన్ రింగ్ అయింది. చూసావా, పాపం ఫోన్ ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నారో ఎవరో అని ఫోన్ అందుకున్నాడు సూర్య. చచ్చాను, మళ్ళీ ఆ ముసలమ్మే అయితే ఇక నాకు చివాట్లు తప్పవు అని గొణుక్కుంది సంయుక్త. కొడుకు గొంతు వినగానే ప్రాణం లేచి వచ్చినంతగా ఫీల్ అయి, బాబూ, నాన్న అంది ఆర్తిగా. అమ్మా, బాగున్నారా అమ్మ పలకరించాడు ప్రేమగా. కొడుకు గొంతు విని బోరున ఏడవాలి అని అనిపించింది. అయినా సంధాయించుకొని అంది అనంతమ్మ. ఏంటి ఉదయాన్నే ఫోన్ చేశావు, చెప్పమ్మా ప్రియంగా అడిగాడు. మీ నాన్నగారికి బాగాలేదురా అంది. అవునా, ఏమైంది, ఎలా ఉన్నారు అడిగాడు ఎక్సైటింగ్గా. 2 రోజుల నుంచి జ్వరము ఆయాసం ఉంటుంది. ఈ ఊరి డాక్టర్లు దగ్గరికి వెళ్తే మీ అబ్బాయికి చెప్పండి, పట్నం తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అని చెప్పాడు అంది అనంతమ్మ. అలాగా, సరే, నేను వెంటనే కారులో బయలుదేరి వచ్చేస్తాను, మీరేం కంగారు పడవద్దు, మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను, నేను వచ్చేలోగా మీరు రెడీగా ఉండండి చెప్పాడు సూర్య.
కొడుకు చూపిస్తున్న మమకారానికి ఆ తల్లి మనసు తొణికిసలాడింది ప్రేమతో. సంయుక్తని తమతో రమ్మని చెప్తే పేచీ పెట్టి రభస చేస్తుంది. తను ఒక్కడే వెళ్ళి తీసుకురావడమే బెటర్ అనుకున్నాడు సూర్య. ఎక్కడికి రెడీ అవుతున్నారు? ఆ ముసలాళ్ళని తీసుకొచ్చేందుకేనా? నీకెన్నోసార్లు చెప్పాను, వాళ్ళు మా అమ్మ నాన్నలు, నీకు అత్త మామలు, మరి వాళ్ళని ఆ ముసలాళ్ళు అనొద్దని అన్నాడు కోపంగా. నేను అలా అన్నంత మాత్రాన వాళ్ళు ముసలివాళ్ళు కాకుండా పోతారా ఏమిటి? సరే కానీ ఇంతలో ఎందుకింత సడన్గా ప్రయాణం? నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదుట, వెళ్ళాలి. చిన్న జలుబు దగ్గు అయితేనే మీకు కబుర్లు పెట్టేస్తారు, మీరేమో అమ్మ నాన్న అని పరుగులు పెడతారు. ఏమిటి వాళ్ళ సంగతి ఎప్పటికీ నాకు అర్థం కాదు అంది సంయుక్త. నీకంత సులువుగా అర్థమైతే ఇక సమస్య ఏముంది? ఇంకా నీవు నాతో వస్తావేమో అనుకున్నా అన్నాడు సూర్య. అవును, నేను రోజంతా ఖాళీగా కూర్చుని తీరిగ్గా ఉన్నాను కదా, మరి వాళ్ళని తీసుకురావడానికి ఏం అక్కర్లేదు. మీరు వెళ్తున్నారుగా, చాలే, అక్కడే డాక్టర్కి చూపెట్టి సరిపెట్టండి. నా ప్రాణం మీదకు తీసుకురాకండి. వాళ్ళ పాత అలవాట్లతో నేను చావలేను అని గొణుక్కుంటూ ఇటువైపు తిరిగేసరికి సూర్య అక్కడ లేడు. కారులో కూర్చుని కారు స్టార్ట్ చేస్తూ కనిపించాడు. ఇంతవరకు నేను అన్న మాటల్ని ఈయన వినలేదన్నమాట అని అనుకుని విసురుగా లోపలికి వెళ్ళింది సంయుక్త. అనంత, ఏమిటి బట్టలు సర్దుతున్నావు అడిగాడు ఆదిశేషయ్య. మన అబ్బాయి వస్తున్నాడు, మనల్ని తనతో తీసుకువెళ్తాడట చెప్పింది ఆమె. ఎందుకు అనంత వాడిని బాధ పెట్టేది? వాడెంత బిజీగా ఉన్నాడో తెలుసు కదా. కొన్నిసార్లు టైంకి భోజనం చేసేందుకు కూడా తీరికుండదు. మరి అలాంటప్పుడు మనం వెళ్ళి వాడిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం అన్నాడు. అలాగనే మన ఆలన పాలన ఎవరు చూస్తారు? వాడే కదా చూడాలి అందామె. మన అబ్బాయి చూస్తాడు కాదన్ను, కానీ ఆ కోడలమ్మ మనల్ని దరి చేరనివ్వదు కదా. ఇక్కడ మనం ఏం ఉన్నా లేకపోయినా ఏదో మనకున్నదే మనకు ఉన్నంతలోనే తింటాం, అదొక తృప్తి. అక్కడ అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగా ఉంటుంది. ఇక్కడ ఓపిక లేక చేసుకోలేని రోజు అంత అన్నంలోకి మినుముల పచ్చడితో పిడికడు నెయ్యి వేసుకొని తిన్నా మనకి అదొక తృప్తి. కానీ అక్కడ చప్పటి కూరలు, పప్పులో ఉప్పుండదు, మరి వేపుడు కూరల్లో కారం ఉండదు, మళ్ళీ ఏదో రోటీలంటూ పిజ్జాలంటూ అదేదో బర్గర్లంటూ ఆ కూరలకి 2 రోజుల్లోనే నాలుక చప్పబడిపోతుంది. ఏదో జ్వరంలో పచ్చం ఉన్నట్లు అనిపిస్తుంది అన్నాడు ఆయన నిట్టూర్పుగా. మీ బాధ నాకు అర్థమైందండి. వీలైనంత వరకు వంట నేనే చేస్తానండి. ఇవన్నీ కాదు ముఖ్యం, మీ ఆరోగ్యం చూసుకోవాలి. అక్కడైతే పెద్ద డాక్టర్లు ఉంటారు, బాగా చూసి మీకు న్యాయం చేస్తారు. నయమయ్యాక తిరిగి వచ్చేద్దాంలే అంది ఆయనకి ఓదార్పు చెప్తున్నట్టుగా. సర్లే, ఏం చేస్తాం, వెళ్ళకు తప్పదు కదా అంటూ అన్నీ సర్ది పెట్టింది అనంతమ్మ. వేరుశనగకాయలు, మినుములు, మామిడికాయలు, జంతికలు అన్నీ పెద్ద సంచిలో సర్ది పెట్టింది పిల్లల కోసం. సూర్య వచ్చాడు. తల్లి తండ్రిని చూసి అతని కళ్ళలో సంతోషం, కొడుకును చూసుకున్న వాళ్ళకి ఆనందం. అలసిపోయి వచ్చావు, భోంచెయ్యి నాన్న అని కొడుక్కి వడ్డించింది. బీరకాయ పప్పు, ములక్కాడల పులుసు, గడ్డ పెరుగు. అబ్బా, ఎన్ని రోజులైందమ్మా ఇలాంటి భోజనం తిని అని తండ్రితో కలిసి కూర్చొని తృప్తిగా భోజనం ముగించాడు సూర్య. కొంచెం ఎండ తగ్గాక అందరూ కారులో ప్రయాణమయ్యారు. మరుసటి రోజు ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టాడు. కొంచెం హార్ట్ వీక్గా ఉంది, బీపీ కూడా ఉంది, జాగ్రత్తగా మందులు వాడండి, తగ్గిపోతుంది అని డాక్టర్ మందులు రాసిచ్చాడు. ఆ మందులన్నీ కొనుక్కొచ్చి ఎలా వాడాలో, ఎప్పుడెప్పుడు వాడాలో అన్నీ వివరంగా చెప్పాడు సూర్య. 4 రోజులు కోడలి చేష్టల్ని వీళ్ళు మౌనంగా భరించారు. వాళ్ళ అలవాట్లని కోడలు కష్టంగా భరించింది. ఆదిశేషయ్య ఆరోగ్యం బాగైపోతూనే వీళ్ళు ఇంకా వెళ్ళలేదేంటి అని నస మొదలుపెట్టింది సంయుక్త. ఒకరోజు కోడలు ఇంట్లో లేదని అనంతమ్మ వంట చేసింది. కొడుక్కి ఇష్టమైన కూరలు చేసింది. అందరూ కూర్చుని భోంచేసే సమయంలో వచ్చిన సంయుక్త అది చూసి తిట్టేసింది. ఏంటి, పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టాలి కానీ ఇదేమిటి ఈ కూరలు, నేను సహించలేను, ఇలా తింటే ఆరోగ్యం ఏమవుతుంది అంది విసురుగా. ఏమవుతుంది సంయుక్త, చిన్నప్పటి నుంచి మా అమ్మ చేతి వంట నేను తింటున్నాను కదా, నేను బాలేనా ఏంటి అని నవ్వుతూ ములక్కాయని చేతిలోకి తీసుకున్నాడు సూర్య. పిల్లలు కూడా అవును మమ్మీ, నానమ్మ బాగా చేసింది,
చాలా రుచిగా ఉన్నాయి, నీవు కూడా తిని చూడు అన్నారు ఇద్దరు. అయితే సంయుక్తకి కోపం ముంచుకొచ్చేసింది. అయితే మీరందరూ ఒకటి, నేను ఒక్కదానేనా? నో నో, నేను సహించలేను. ఇక 2 రోజుల్లో కానీ వీళ్ళు వెళ్ళిపోతే సరి, లేకుంటే నేను ఊరుకోను అనేసి లోపలికెళ్ళి ధన్నుమని తలుపులేసేసుకుంది. ఇక ఆ రోజు నుంచి తగాదాల గాలివాన చిలికి చిలికి కురిసి పెద్ద తుఫానుగా మారింది. ఇద్దరి మధ్య నలిగిపోతున్న కొడుకుని చూసి అనంతమ్మ, ఆదిశేషయ్య కుమిలిపోయారు. భార్య చేష్టల్ని అరికట్టలేక, తల్లిదండ్రుల్ని ఓదార్చలేక సతమతమైపోతూ పిల్లల్ని సముదాయించలేకపోతున్నాడు సూర్య. అతని అవస్థను చూడలేక చివరికి వాళ్ళు తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు ఆ వృద్ధులు. అందుకు సూర్య ఒప్పుకోలేదు. నాన్నగారి ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు, ఆ ఊరిలో మీకు వైద్య సదుపాయాలు దొరకవు, వెళ్ళొద్దు అని చెప్పాడు. కానీ నేను ఈ స్థితిలో చూడలేకపోతున్నాను నాయన. పోనీ నాన్నగారికి బాగా అయ్యే వరకు కోడలు చెప్పినట్టు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉండి బాగయ్యాకే మన ఊరు వెళ్తాం అని కొడుక్కి నచ్చజెప్పారు. నేనెందుకు ఒప్పుకోను? నేను బ్రతికుండగా నా తల్లిదండ్రులు అలా వృద్ధాశ్రమంలో ఉండడం నేను ఒప్పుకోను ఖచ్చితంగా చెప్పాడు సూర్య. ఎందుకు ఒప్పుకోరు? దిక్కు మొక్కు లేకుండా ఆ పల్లెటూళ్ళలో పడి ఉండే కన్నా ఈ వృద్ధాశ్రమంలో హాయిగా ఉండొచ్చు కదా, నలుగురితోటి ఉన్నట్టు ఉంటుంది. మీరేమీ రోజు వాళ్ళని పరామర్శించి రావచ్చు. అదే ఆ పల్లెటూళ్ళలో అయితే మనం అడుగడుక్కి వెళ్ళలేం అని భర్తతో రోజు వాదించి చివరికి తనే గెలిచింది సంయుక్త. ఆమె బాధ భరించలేక కాదు, అమ్మా నాన్నలు తిరిగి ఊరికి వెళ్ళిపోతున్నారని, ఇక్కడైనా ఉంటే డైలీ వెళ్ళి చూసుకోవచ్చునని ఒప్పుకున్నాడు సూర్య. మనం వచ్చి కన్న కొడుకు కన్నీరు చూస్తున్నామని చాలా బాధపడ్డారు ఆ వృద్ధ దంపతులు. ఒక ఆసుపత్రిలో ఉండి వైద్యం చేయించుకుంటున్నాం అనుకుంటానులే అని కొడుక్కి మనవలకు నచ్చజెప్పారు. అందరు కలిసి కారులో వెళ్ళి వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్పించి తిరిగి వస్తుంటే పిల్లలిద్దరూ నానమ్మ తాతయ్య అని ఏడుస్తున్నారు. మీరు రోజు వస్తారా మన ఇంటికి కథలు చెప్పేందుకు అని అడిగారు. అలాగేలే, కానీ మీరు బాగా చదువుకోవాలే, అమ్మ నాన్న మాట వినాలి అన్నారు వారు. అయితే నానమ్మ, మేము నాన్న మాట అమ్మ మాట వినాలి, మరి మా నాన్నారు కూడా మీ మాట వినాలి కదా, మా నాన్నకు మీరు అమ్మా నాన్న కదా అని పాప అమాయకంగా అడిగింది. అవును, అమ్మా నాన్నతో పిల్లలు ఉండాలి, పిల్లలతో అమ్మా నాన్న ఉండాలి, మరి మీరెందుకు ఇక్కడ ఉండాలి ప్రశ్నించాడు బాబు. సంయుక్త మొహం ఎర్రగా అయిపోయింది. అరే, మీరు వాళ్ళొచ్చిన 2 రోజులకే చాలా ముదుర్లలాగా మాట్లాడుతున్నారు, రండి అని పిల్లల్ని రెక్కపెట్టి తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టింది. రోడ్డు మీద కారు సాఫీగా పోతోంది. సంయుక్త మొహంలో సంతోషం అవలీలగా కనిపిస్తోంది. వెనక సీట్లో పిల్లలు చాలా దిగులుగా కూర్చుని ఉన్నారు. పెద్దగా ఏడిస్తే తల్లి తిడుతుందనే భయంతో కారే కన్నీళ్లను తుడుచుకుంటున్నారు. కొద్ది దూరం వచ్చాక పిల్లలిద్దరూ కారు విండోలోంచి చూస్తూ రోడ్డు గుర్తు పెట్టుకుంటూ ఉంటే అది గమనించిన సంయుక్త భయపడి అలా రోడ్డు గుర్తు పెట్టుకుని వాళ్ళకి తెలియకుండా ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతారేమోని అనుకుని, రే ఏంటి, ఎందుకు ప్లేసులు గుర్తు పెట్టుకుంటున్నారు, మాకు తెలియకుండా వచ్చేయాలనా మీ తాతయ్య వాళ్ళ దగ్గరికి అని కోపంగా అడిగింది. కాదు మమ్మీ అన్నారిద్దరూ ఏడుస్తూ. మరెందుకు చెప్పండి, లేకుంటే ఇద్దరిని చంపేస్తా అంది కర్కశంగా. మరి మీరిద్దరంటే మాకు కూడా చాలా ఇష్టం, ఇలా రోడ్డు బాగా గుర్తుపెట్టుకుంటే మేము మిమ్మల్ని ఇక్కడికి జాగ్రత్తగా తీసుకురావాలి కదా, మేము పెద్ద అయ్యేంతవరకు ఈ ప్లేసులు గుర్తుండాలి కదా అని అమాయకంగా అంటున్న ఆ చిన్న పిల్లల మాటలు మొహం మీద పిడి గుద్దుల్లాగా పడ్డాయి. ఆ చెంప ఈ చెంప వాయించినట్టుగా అయింది. అంతవరకు బాధతో కుమిలిపోతూ కూర్చున్న సూర్య టక్కున కారాపాడు. పిల్లలిద్దరినీ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. ఛీ వెధవల్లారా, వేళ్ళడంత లేరు, ఎంత పెద్ద ఆలోచనలురా మీకు, ఇంటికి పదండి మీ పని చెప్తా, మమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పించే అంత ఆలోచన ఇప్పటి నుండే మీలో మొదలైందా? అమ్మో అంది గుండెల మీద చేతులేసుకుని. నోర్మి, ఇంకొక మాట మాట్లాడావంటే నేను ఊరుకోను. అంత మంచి మా అమ్మా నాన్నలనే నీవు వృద్ధాశ్రమంలో చేర్పించగా నీలాంటి వాళ్ళని చేర్పిస్తే తప్పేమిటట? వాళ్ల మాటలకు సిగ్గుతో తలవాల్చుకోవాల్సింది పోయి మళ్ళీ వాళ్ళని కోప్పడతావా? ఛీ అని కారును వెనక్కి తిప్పాడు సూర్య. భర్తలోని కోపానికి వణికిపోయింది సంయుక్త.
పెళ్ళైన దగ్గర నుంచి ఏనాడు అంత కోపాన్ని చూడలేదు. అందుకే ముఖం ఎర్రగా కందిపోయింది. ఎలాగో నోరు పెగల్చుకొని ఇటెక్కడికి అని అడిగింది మెల్లగా. మా అమ్మ నాన్నల్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చేస్తాను. తల్లిదండ్రుల అనుబంధం అంటే ఏమిటో నీవు తెలుసుకొని నీ పద్ధతుల్ని నీ మనసుని మార్చుకొని వాళ్ళని నీవు గౌరవించడం నేర్చుకో. దట్స్ ఆల్ అని కారుని వృద్ధాశ్రమం వైపు పోనిచ్చాడు సూర్య. నాయనమ్మ తాతల్ని తీసుకొచ్చేందుకు. నాన్న వెళ్తున్నారని గ్రహించిన పిల్లల మొహాలు ప్రసన్నంగా అయ్యాయి. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చిందండి. అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.